సో పాలంటీర్ సాఫ్ట్వేర్ వాడటం లీగలా కాదా అనే దానిపైన చర్చ ఉంది ఇప్పుడు. ఉంది. సో ప్రభుత్వం కన్సిడర్ చేస్తుందా, మేము వాడుతున్నాం అనేది కన్ఫర్మేషన్ చేస్తుందా? ఇప్పుడు మీకు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో $30 మిలియన్ కాంట్రాక్ట్ ఇచ్చింది కొత్తగా. అది ఇంతకుముందు కొన్ని వేరే సీక్రెట్ కంపెనీస్ ద్వారా ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఒక కొత్తగా వాళ్ళకు ఒక సపరేట్ సిస్టమ్ బిల్డప్ చేయమని చెప్పి. ఆల్రెడీ వాళ్ళ పాలంటీర్ సిస్టమ్ వాడి మీరు హోమ్ డిపోస్ మీద, తర్వాత ఫ్లీ మార్కెట్స్ మీద ఐస్ రేట్స్ అవుతున్నాయి, ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ రేట్స్ అవుతున్నాయి. సరే వాటికి మనకి ఇండియన్స్కు ఎక్కువ మన స్పెషల్ తీరు వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ పడదు, కానీ ఈ మిగతా వాట్సాప్ మెసేజెస్, ఈమెయిల్ మెసేజెస్, టెక్స్ట్ మెసేజెస్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ అవుతున్నాయి వాటికి. సో ఇవి మన వాళ్ళు కేర్ఫుల్ ఉండాలి. సో అక్కడికి వెళ్ళాలంటే మీరు అక్కడ ఇమిగ్రేషన్ అధికారులకు దొరకకుండా ఉండడం కాదు, మీ ఫోన్కి మీరు దొరకకుండా ఉండాలి. మీరు కంప్లీట్గా క్లీన్ అయి ఉండాలి. మీకు వెనకటి చెప్పిన చెడు వినొద్దు, చెడు సావాసం చేయద్దు అన్నట్టు, మీరు ఏ గ్రూప్లో అయితే మీరు ఏదైతే గ్రూప్లు ఉన్నారో వాట్సాప్ గ్రూప్లో అందులో ఏమైనా ఇల్లీగల్ డిస్కషన్ అయితే మీరు వెనక్కి బయటికి రండి. మీరు ఏ టెలిగ్రామ్ గ్రూప్లో కానివ్వండి, ఏ గ్రూప్లో ఉండి వాచ్ చేసుకోండి. అనవసరంగా అన్ని గ్రూప్లలో జాయిన్ కాకండి. అనవసరంగా వాడేదో పంపుతాడు, వాడేదో చెప్తుంటాడు. కొన్ని నేను డల్లస్లో నేను చూసండి, అండ్ వాళ్ళు క్లియర్గా నేను స్టూడెంట్ వీసా మీద ఉన్నా, నాకు క్యాషే కావాలి, నేను చెక్ ఏం తీసుకోను అంటే ఆ గ్రూప్ మెసేజెస్ వాళ్ళు 50-100 మంది గ్రూప్లో ఆ అమ్మాయి మెసేజ్ పెడుతుందండి. నేను వచ్చి వీకెండ్ పని చేస్తా, మీ ఇంట్లో వంట చేస్తా, అది చేస్తా, నాకు ఇంత పైసలు ఇవ్వాలి, అది ఇది అని చెప్పి మొత్తం చెప్పేసి, కానీ నేను F1 మీద స్టూడెంట్ వీసా మీద ఉన్నా, నాకు క్యాషే కావాలని చెప్పి తల్లి పాస్ చేస్తుంది. ఒకటి ఆ పిల్ల చేసేది తప్పు, ఆ గ్రూప్లు ఉండడమే తప్పు. ఎందుకంటే మీరు ఆ గ్రూప్లో ఎందుకుంటారు? సో ఇటువంటి అన్నీ కూడా వాళ్ళు స్టడీ చేస్తారు. మీరు జాగ్రత్తగా ఉండి అటువంటి గ్రూప్స్ అన్నీ అటువంటి యాక్టివిటీస్ ఉంటే ఎగ్జిట్ కొట్టేసేయండి. క్లీన్ చేసుకొని పోవడం కాదు, మీరు క్లీన్గా ఉండాలి. క్లీన్ ఉండాలి. యూ షుడ్ బి క్లీన్. సో అయితే ఇమిగ్రేషన్లో పాలంటీర్తో చాలా చాలా కష్టాలు రాబోతున్నాయి. అవును, చాలా కష్టాలు రాబోతున్నాయి. సో దీంతోపాటు ఈ సంవత్సరం చాలామంది స్టూడెంట్స్ అడ్మిషన్స్ కోసం వెళ్తున్న వాళ్ళ సంఖ్య దాదాపు 40-50% తగ్గిపోయిందంట, పర్టికులర్ తెలుగు వాళ్ళకి. ఏంటి రీజన్ ఏంటి? ఫస్ట్ మన ట్రంప్ మహారాజు ఉన్నాడు, ఈ 6 నెలల్లోనే మమ్మల్ని అయితే నన్నైతే 3 చెర్లను ఇల్లు ఆపించిండు, ఇంకా 3.5 ఏళ్ళు ఉన్నది భరించాలి. మాకే ఇంత బాధ అవుతా అంటే ఈ పోరగాళ్ళు అక్కడ పోయి ఏంచాలంటే పెద్ద బాధ. ఒక్కటేందంటే స్టూడెంట్స్ మీద ఇతను చాలా యాంటీ F1 స్టూడెంట్ స్టాండ్స్ తీసుకున్నాడు. మంచి మంచి కొలంబియా యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, ఇటువంటి ఏంటంటే టాప్ ఇన్స్టిట్యూషన్స్ అవి 200 ఏళ్ళ నుంచి ఇన్స్టిట్యూషన్స్ వాటి మీద అటాక్ చేయడం మొదలుపెట్టిన ఇతను. వాటి సివిల్ సిస్టమ్ డినై చేసి ట్రై చేసిండు. తర్వాత ఒక 10,000 మంది జే వాకింగ్ చేసి ట్రాఫిక్ టికెట్ వచ్చిన వాళ్ళకంటే రోడ్డు క్రాస్ చేసి లైట్ లేకుండా రోడ్డు నడుచుకుంటే క్రాస్ చేసిన వాళ్ళకు కూడా సివిల్ సిస్టమ్ సస్పెండ్ చేసి బయటకు వెళ్ళిపోమని ఆర్డర్స్ వచ్చినాయి. అటువంటి వాళ్ళు వీసా సస్పెన్షన్, ఇవన్నీ భయభ్రాంతుల్ని క్రియేట్ చేసి పెట్టింది ట్రంప్. దాంతో డెఫినెట్గా లెవెల్ తగ్గిపోయింది. ఇంకోటి ఏంటంటే ఈ హార్వర్డ్ యూనివర్సిటీ ఎప్పుడైతే మొత్తం సివిల్ సిస్టమ్ అంటే హార్వర్డ్ యూనివర్సిటీనే F1 స్టూడెంట్స్ తీసుకోకుండా, అంటే హార్వర్డ్ యూనివర్సిటీలో దాదాపు 25% ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళని మొత్తం తీసేయడానికి ట్రై చేసిండు. కోర్టు ఆర్డర్ వచ్చి తగ్గాల్సి వచ్చింది. దాంతో ఏం చేసిండు, ఎవరెవరైతే కొన్ని పొలిటికల్ అంటే హమాస్ అటువంటి పాలస్తీన్ అటువంటి ఆర్గనైజేషన్ సపోర్ట్ చేసే వాళ్ళను వాళ్ళని అందరు వెంట్ చేయడానికి, సోషల్ మీడియా మొత్తం మానిటర్ చేయడానికి నాకు టైం కావాలని చెప్పి వీసా స్లాట్స్ బుకింగ్ అనేది బంద్ చేసి పెట్టేసాడు కొన్ని రోజులు. దానివల్ల చాలా మంది బ్లాక్ అయిపోయింది. అంటే అంత అఫీషియల్గా ఏమంటున్నాడు అతను, మీరు స్టూడెంట్ వీసా కనుక అప్లై చేసినా కానీ మీరు మనం సోషల్ మీడియా మనం వాళ్ళకి తీసుకుపోయి మనకు సోషల్ మీడియా ఉందని చెప్పారు. మనకు కొందరు చాలా మందికి ఎట్లుంటాయి, 2 సోషల్ మీడియాలు ఉంటాయి, నాకు 2 వాట్సాప్లు ఉంటాయి, ఏమైనా ఉంటాయి. అయితే వీళ్ళు ఇదున్నా అదున్నా వీళ్ళు ఏమనుకుంటారో అది తెలియదు అనుకుంటారు. ఇది తెలుసు అది తెలుసు మనకు అన్ని తెలియదు ఏం లేదు. ఎందుకంటే మీరు ఈ ఫోన్లో 2 ఉంటాయి, లేదంటే ఈ ఫోన్ ఆ ఫోన్ పక్కన ఉంది కదా, ఆ పక్కనే ఎప్పుడూ పక్కనే ఉంటాయి, అది మీదేనో అని తెలుసు. సో అటువంటి అన్ని కూడా అన్ని ట్రాక్ చేసి వాడు టైం అఫీషియల్గా అడిగినప్పుడు పాలంటీర్కు డబ్బులు ఇచ్చిండు, అడిగిందంటే అవి మొత్తం మానిటర్ చేసి మీకు పంపిస్తాడు. ఒక్క సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ అదొక్కటే కాదు,
వాళ్ళు మీ వాట్సాప్ కానివ్వండి, ఈమెయిల్ వాళ్ళు చెప్పరు కానీ ఈమెయిల్, టెక్స్ట్ మెసేజెస్ అన్నీ కూడా వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. దానివల్ల కూడా ఏమైనా కొద్దిగా డిలే అయిపోయింది. తర్వాత ఈ ఎకానమిక్ ఆస్పెక్ట్స్ కొన్ని ఆస్పెక్ట్ అనేది ఈ కోతి కొబ్బరికాయ ఇచ్చినప్పుడు ట్రంప్ ఎప్పుడు ఏం చెప్తారో అర్థం కావట్లేదు, ఏ కంట్రీ మీద శాంక్షన్ పెడతారో అర్థం కావట్లేదు. ఇచ్చిన వీసాలు క్యాన్సిల్ చేస్తుండు, తర్వాత కొన్ని కంట్రీస్ నుంచి ఇంకా ముందు వీసా ఇవ్వద్దంటాడు. అసలు అది ఏమైంది అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో కొద్దిగా చాలా మట్టుకే స్టూడెంట్ వీసా వాళ్ళు మన ఇండియా నుంచి పోవడం చాలా తగ్గిపోయిందండి.